ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీలను బీజేపీలో చేర్చుకుంటూ బీఆర్ఎస్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్న బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి పర్యటన ఉన్న సందర్భంలో ఆ పార్టీలో కీలక నేత సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ కూతురే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె పార్టీ మారడం దాదాపు ఖాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు టికెట్ ప్రకటించిన బీజేపీ దూకుడు ప్రదర్శించింది. అయితే మరుసటి రోజే ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి పార్టీ వీడనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆదివారం ఆమె సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. బంగారు శృతి నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఆ స్థానాన్ని ఎంపీ రాములు కుమారుడు భరత్ కు కేటాయించారు. దీంతో ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే కాషాయం పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ కూతురే ఈ బంగారు శృతి. ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తే టికెట్ కేటాయించకపోవడంపై ఆమె పార్టీపై గుర్రుగా ఉన్నారు. అయితే పార్టీ టికెట్లు ప్రకటించిన మరుసటి రోజే సీఎంతో ఆమె భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అంతర్గత ఆర్థిక అంశాలు పూర్తిగా తెలిసిన వ్యక్తి కావడంతో కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు. శృతి సీఎం రేవంత్ ను కలవడం తమకు నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే బంగారు శృతి 2019లో లోక్సభకు పోటీ చేశారు. జార్ఖండ్ నుండి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో బంగారు శృతి 3వ స్థానానికి పరిమితం కావడం జరిగింది. ఆ యొక్క ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన బంగారు శృతికి 1,29,021 ఓట్లు సాధించారు. ఇక 2వ స్థానంలో మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి 3,09,924 ఓట్లు సాధించారు. ఇక మొదటి స్థానంలో పోతుగంటి రాములు టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి 4,99,672 ఓట్లు సాధించారు.